అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా మిల్లెట్స్తోని పరమాన్నం చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బియ్యం వాడకుండా ఈ విధంగా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అసలు ఇది పరమాన్నమా లేదా మిల్లెట్స్తో చేసిందేనా అన్నంత రుచిగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంతో చేసింది కూడా అంత బాగుండదు. ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక అరకప్పు అరికెలు తీసుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో కోడో మిల్లెట్స్ అంటారు. ఒక అరకప్పు తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. నేనైతే అరకప్పు తీసుకున్నాను. అలాగే అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. సమానంగా తీసుకుంటే ఈ పప్పు అనేది సమానంగా తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పావు కప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి రెండింటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లో నీళ్లు వేసి ఒక మినిమం ఖచ్చితంగా 5 గంటలైనా నాననివ్వాలండి. 5 నుండి 8 గంటల వరకు నాననివ్వాలి. లేకపోతే నేనైతే ఓవర్ నైట్ నానబెట్టానండి. ఓవర్ నైట్ అయినా నానబెట్టచ్చు. ఇవి మిల్లెట్స్ కాబట్టి చక్కగా నానితేనే రుచి బాగుంటుంది. అలాగే నానబెట్టే చేసుకోవాలి. అలాగైతేనే బాగుంటుంది. ఇప్పుడు నేను ఓవర్ నైట్ నానబెట్టానండి. నెక్స్ట్ డే చూపిస్తున్నాను. చక్కగా నానిపోయినాయి. ఇలా నానిన తర్వాత నీళ్లు పడేసి మళ్ళీ ఒకసారి కడుక్కొని వీటిని ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నానండి. కుక్కర్లో వేసుకొని కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మామూలుగా గిన్నెలో అయినా ఉడకబెట్టుకోవచ్చు. దీంట్లో 3 కప్పుల నీళ్ళు వేస్తున్నానండి. 3 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయినాయి. కరెక్ట్గా వచ్చింది. 3 కప్పులు కరెక్ట్గా సరిపోతాయండి. ఇంతకంటే ఎక్కువ తీసుకోకండి. 3 కప్పుల నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి 3 నుండి 4 విజిల్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువేం అవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత ఆ ప్రెషర్ పోయిన తర్వాతనే తీయాలి. ఇలా చూడండి, చక్కగా కరెక్ట్గా సరిపోయింది. మంచిగా ఉడికింది. మెత్తగా ఉడికిందండి. ఇలా మెత్తగా ఉడకాలి. ఈ మెజర్మెంట్స్తో చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేనైతే 2 కప్పుల బెల్లం వేస్తున్నానండి. నాకు కరెక్ట్గా మంచి స్వీట్గా ఉంది. మీరు కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. ఒక పావు కప్పు తక్కువ వేసుకోండి. మీకు ఇంకా స్వీట్ తక్కువ కావాలంటే ఇంకెక్కువ మాత్రం వేయకండి. ఒక 1/2 టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకోవాలి. దీంట్లో పాలు కానీ నీళ్లు కానీ ఏమి వేయకూడదండి. ఈ బెల్లం కరిగితే అదే ఇట్లా కొద్దిగా నీళ్ళలాగా అవుతుంది. సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటుండాలి. బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతవరకు ఇంకొక పొయ్యి పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. కొద్దిగా బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి ముందుగా. మీ ఇష్టం అండి. దీంట్లో నట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా మీరు ఏవంటే అవి వేసుకోవచ్చు దీంట్లో. ఇవి వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ వేస్తున్నాను. ఎండు ద్రాక్ష వేసి మంచిగా వేయించుకొని ఇది ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చూడండి, చక్కగా బెల్లం కరిగిపోయింది. బెల్లం కరిగిపోతే చాలండి. తర్వాత ఇది ఉడుకుతున్నప్పుడే మనము దీంట్లో ఇది మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. ఇది ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే వద్దు నెయ్యి ఎక్కువ అవుతుంది అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే దీంట్లో. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అసలు వేడివేడిగా కానీ చల్లగా అయినా కానీ ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఎప్పుడు రైస్తో చేయరు. అంత బాగుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.